EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. బాబినీడు గారు అంటే బ్రాహ్మణ అమ్మాయిలాగా తడిపు కుంకుమ అని పెట్టుకొని తలకు పోసుకొని దాంట్లోనే ఒక సాంగ్ పెట్టారు. ఆయన వెరైటీగా చాలా బాగా తీసేవాళ్ళు, చాలా పిక్చర్లు బాగుంటాయి. మీరు అక్క మీ ఇద్దరు డాన్స్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మూవ్మెంట్స్ లో నేను చెప్పాలంటే నాకన్నా హైట్ అక్క. మీరే హైట్ చాలా. అది మీకు నేను నిజం చెప్పాలి కదా, నా మనసు నిజం చెప్పాలి. హైట్ అక్క తర్వాత షేప్లో ఇంకా కొంచెం లోపల వెళ్ళి వస్తుంది. అమ్మాయి మెయింటైన్ చేసింది, నేను మెయింటైన్ చేయను. ఏది కావాలంటే అది తినేస్తాను. తెలీదు. ఆమె 16 yearsలో వస్తుంది, నేను 13 yearsలో వచ్చాను. అక్క మెయింటైన్ చేసేవారా? ఫుడ్ అంటే బియ్యం తీసుకోరు, ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఒక ప్లేట్ ఫుల్గా పెట్టి తను తింటుంది. ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ. నో రైస్. మీరు? నేను అది కాదు, బిర్యానీ అంటే బిర్యానీ, స్వీట్ అంటే స్వీట్. నేను పిక్చర్ చూడలేదు కదా, చూసి ఉంటే అమ్మో అనేది. ఇప్పుడే నేను 6 kg తగ్గించాను. చాలా తగ్గారు మీరు మిమ్మల్ని చూసినప్పటి నుంచి. అవును. ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీరు ఇంత అందగత్తే, ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబ్ అన్నారు, సెక్సీ అని. మీరంటే చాలామంది మనసుపడి ఉంటారు కదా. చాలామంది పెళ్ళి అయిన వారు, పెళ్ళి కాని వారు. అది నాకు కూడా కొందరిని నచ్చింది. కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను, ఒక బీచ్ దాంట్లో మనం లవ్. నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు, జయమాలిని అని. ఇటు చూస్తే మా అమ్మ, నాన్న, సిస్టర్, బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు, జయ అని. ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఇదే మనకు కావాలి, ఇదే కుటుంబమే. ఇది మాకు రాలేదు, ఇది అదంతా అబద్ధం. మనసు పీకుతుంది కదా ఎవరికైనా. మీకైనా ఒక 18 yearsలో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది, హార్మోన్స్ వీడు అని వెళ్తుంది. 18 కాదు, 13. ఇప్పుడు 980sలో వస్తుంది. 18, ఇలా చూస్తాను, అలా చూస్తాను. కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను. కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను. ఎందుకు? మామయ్య డైరెక్టర్ కదా, డైరెక్టర్ పెడతాను. పెట్టేసి మనకు కుటుంబమే కావాలి. బట్ అది ఉంటే కుటుంబం ఉండదా? లేదు, వాళ్ళకి ఇంకా 3 అన్నయ్యలకి పెళ్ళి కావాలి. అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది. మంచిదే, సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి, అంతే. అది ఓకే. అల్టిమేట్ గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు. ఆయన నాకన్నా 20-22 years పెద్ద. ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని? పెళ్లి చేసుకోవాలని నా దగ్గర రారు, నేను మాట్లాడను. ఒకవేళ ఏడుస్తాను భయం. మా అమ్మ దగ్గర వెళ్ళడు, ఎందుకంటే అంత భారీగా కూర్చొని పట్టు చీర కట్టుకుని ఎంత ఉంటుంది, భయపడతారు. తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా, తన దగ్గర చెప్పారు. మరి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను, అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట. ఈ 5 years ముందే చెప్పింది అమ్మాయి. సరదాగా మాట్లాడేటప్పుడు ఇల్లు కూడా చూపించి పాముగా ఎదురుగానే చూసించి, ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇది నడుస్తామని. చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు. 45 kilometers డ్రైవర్ని పంపించారనమాట. పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని, చాలా పెద్ద కాబట్టి మీకు ఐడియా లేదు, ఇది లేదు. నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే. నా 5 ఎవరు చెప్పచ్చా? కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ్ ఉంది, మీరే తీసుకోండి ఎవరని. అంతేనా? అంతే. 4 భాషలు. నాకేంటంటే మనం పొయ్యే లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా, చెప్పాలి. వాళ్ళు అడిగారు, మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు. చని లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పేయాలి. ఏమని? వారం నేను లవ్ చేశానని. అది కదా కరెక్ట్ కదండి. నేను లవ్ చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్. ఎందుకు నచ్చుతున్నారంటే మీరు ఇంత ఓపెన్ గా, ఇంత చిన్నపిల్లల, ఇంత బంగారలా చెప్తున్నారే మీరు. తప్పేమి లేదండి, లవ్ అండేందుకు ఎవరికైనా వస్తుంది. కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు, నేను అలా కాదు అని లేదు. ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది 18, 13, 17 yearsలో. తర్వాత నన్ను చూసి ఒక 12 yearsలో మా అమ్మ, అప్పుడు నీళ్ళు కష్టం చిన్నప్పుడు, 12 yearsలో ఇలా బిందిలో నీళ్ళు ఎత్తే ఐరన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పాడారు, తమిళ్ పాటు. ఏదో రవిచంద్ర పాటు. ఈ పొన్నాన కైగల్ వీణాగల
మీకు హెల్ప్ రావచ్చాను, ఈ బంగారు చెయ్యి బంగారు చెయ్యి ఇది కష్టపడుతుంది, నేను వచ్చి హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట. వచ్చేటప్పుడు నాకు తెలియదు, వచ్చేటప్పుడు అమ్మ అదేదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పాడారే అంటే వదిలేసిరా అనేసింది మా అమ్మ. అప్పుడంతా ఏం తెలియదు. బ్యూటిఫుల్ సాంగ్ అది. ఒకరేమో మా అమ్మ రాలే అక్క చూపు పెళ్లి చూపుల కోసం, అప్పుడు లెటర్ వచ్చింది మా హస్బెండ్కి వచ్చింది, అమ్మాయి అబ్బో నేను తీసుకోను అని. తర్వాత చెప్పకూడదు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట, చెప్పను. మేము బీచ్కి వెళ్తే బీచ్కు రావటం, ఒక పెద్ద రాజకీయాలో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం. అక్కడ మామూలుగా చూస్తే అలా అంటాం కదా, మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ గిట్టు పెట్టుకుని అలా కూర్చుని తింటాం. ఒక 8:30 వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు, ఏదో మామూలుగా చూసినట్టు ఇలా అంటాము, ఎలా ఉన్నారమ్మా అలా అంటారు. అప్పుడు రాజకీయాలు ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మామూలుగా కుటుంబం ఇంకా సపరేట్గా మాట్లాడాలి అని. అమ్మ కూడా ఏం లేదు, అప్పుడు ఏం తెలియదు. వెళ్ళి అక్కతో వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను, భయం నాకు. అదే చిరంజీవి గారు చెప్పారు, నీ గురించి తెలుసు జయ, ఒక 4 మొక్కలు మాట్లాడాలంటే నాతోనే కొంచెం పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడతాను. అమ్మ వెళ్తుంది, ఏదైనా ఆయనకి కాలు కొంచెం వెరకబడింది. అప్పుడు అమ్మ పక్క ఇల్లే కదా, అమ్మ చెప్పింది చూసి వెళ్ళేస్తామని. చూస్తే చిన్న ఇల్లు, ఇంత ఇల్లు, పైన ఏసీ ఉంది, కాలు ఇలా పెట్టి పుత్తూరు కట్టారు అన్నమాట. అప్పుడు ఇప్పుడంటే అపాయింట్మెంట్ అది ఇది అంటారు. అప్పుడు నేరుగా వెళ్ళాము. నేను తల ఉంచుకునే పోతాను కదా, ఎవరు ఉన్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, బాలకృష్ణ గారు ఉన్నారా తెలియదు. లోపల వెళ్తే ఒక అతన్ని పంపించారు. నేరుగా 2 ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లాడుతున్నారు, బయట చెప్పలు ఉన్నాయి. ఆ అబ్బాయి వెళ్ళి చెప్పారు, నెక్స్ట్ నిమిషం వాళ్ళు బయట వచ్చేసారు మాట్లాడుకున్నవారు. మేము వెళ్ళాం, నమస్కారం పెడితే ఏమ్మా కాలు తెగిదిందా, ఎలా ఉందండి అని అమ్మ అడిగింది. నేను ఊరికే ఇలా ఊపుతాను అంతే, ఎలా ఉందని అంటే ఏం లేదమ్మా 1 month తర్వాత నేను వచ్చేస్తాను నీతో ఆడడానికి, రెడీగా ఉండు ఆయన అలా చెప్పేవారు. తర్వాత ఇంకొక పిక్చర్ ఆయన డైరెక్షన్లోనే, చక్రధారి ఇదే చక్రధారి గారు చాణక్య చంద్ర, ఆ సాంగ్లో 7 కామెడీన్స్ ఉన్నారనమాట. అప్పుడు నేను అన్నతమ్ముల అనుబంధం చేశాను బాలయ్య బాబుతో. రిహర్సల్కి ఆయన నన్ను చూడరు, నేను ఆయన్ని చూడను, నమస్కారం పెట్టుకోము. ప్రీకేజ్ బాయ్ లాగా వస్తారు ఆయన, నేను ప్రీకేజ్ లాగా వస్తాం, తోడుగా ఒకరు వస్తారు అంతే. ఇలా వస్తారు, మాస్టర్ ఇలా చేసి ఇలా చేసేసి అలా వెళ్ళిపోవడం. ఆయన నేను అలాగే వచ్చేదాన్ని. క్లైమాక్స్లో అరకోణం దగ్గర పెద్ద స్టేషన్ ఉంది అనమాట. పిక్చర్ ఏం పిక్చర్ అది ఏంది, అన్నదమ్ముల అనుబంధం. లాస్ట్లో మేమంతా వాళ్ళు ఫైటింగ్ ఈటింగ్ అయిన తర్వాత మేము వాళ్ళ జోడితో వెళ్ళి అలా కలవటం. నాకేమో పెద్ద అయినా ఉన్నారు, ఏ బాలకృష్ణ గారు నాకు కొత్త. సరే అలా నడుచుకుని వెళ్ళాను, ఆయన నా పక్కనే చూడలేదు, ఇలా చూస్తున్నారు. వెళ్ళి చెయ్యి పట్టాలా వద్దా, ఇలా పట్టాలి, ఇలా చెయ్యి ఇలా చూస్తున్నాను. పెద్ద ఆయన అర్థం చేసుకున్నారు, అమ్మా నీ లవరే, నీ జోడే, పట్టుకో సంతోషంగా వెళ్తాం, కెమెరా ఆన్ అవుతుంది అన్నారు. ఆయన ధైర్యించిన తర్వాత ఏంటి అలా పట్టుకున్నాను. అలా పోయేటప్పుడు పిక్చర్ ఫినిష్ అవుతుంది అనమాట. తర్వాత అది ఆ పేరు చెప్పలేదు, ఎవరు మీరు లవ్ చేసిన పేరు వాళ్ళకే చెప్తారా? వాళ్ళకి ఇంత దూరం చెప్పాను కదా మీరు. తమిళ్ నాకు ఒకసారి హింట్ ఇచ్చేయండి, చూసేవాళ్ళు కూడా గెస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం 4 భాషల్లో కనిపిస్తారా? ఒకే భాషలో కనిపిస్తారో వాళ్ళు ఎవరో మీరు చెప్పట్లేదు, కానీ ఏదో టైంలో తప్పకుండా చెప్పాలి, చూస్తే చెప్పాలి. చనిపో ముందు అది ఉంటుంది కదా, ఆ భారం అక్కడే ఉండిపోతుంది. నేను ఇలా అది దింపేయాలి అంతే తీసి. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, ఇదేం తప్పులేమి కాదు. అవునవును అవును, ప్రేమ అనేది తప్పేమి కాదు. ప్రేమ తప్పెందుకు అవుతుంది?